ఆపండి బండి ఆపన్న ఇటు అనుకుంటాను ఇక मिला मिला अन्ना इंडिकेटर रास्को
आरपीआई जिंदाबाद जिंदाबाद आरपीआई जिंदाबाद 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 आरपीआई जिंदाबाद रिपब्लिकन पार्टी ऑफ इंडिया जिंदाबाद जिंदाबाद पंजाबी आरपीआई जिंदाबाद जिंदाबाद आरपीआई जिंदाबाद आरपीआई जिंदाबाद जिंदाबाद रिपब्लिकन पार्टी जिंदाबाद रिपब्लिकन जिंदाबाद रिपब्लिकन पार्टी जिंदाबाद 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 रिपब्लिकन पार्टी जिंदाबाद 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 तेलंगाना लेबर यूनियन जिंदाबाद 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 तेलंगाना लेबर यूनियन जिंदाबाद जिंदाबाद కొనసాగిద్దాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కొనసాగిద్దాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కొనసాగిద్దాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని జిందాబాద్ ఆర్పిఐ జిందాబాద్ 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 ఆర్పిఐ జిందాబాద్ 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 ఆర్పిఐ జిందాబాద్ 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 ఆర్పిఐ జిందాబాద్ జిందాబాద్ మధ్య వాడికి ఇక్కడ రా ఫోటో ఒకటి మధ్య మీ అందరికి ఏ సమస్య లేవా? ఎవరు ఏం మాట్లాడట్లేదు? అందరికి ఇందిరా మిల్లు ఉన్నాయా? మరి ఇందాక వచ్చి మాట్లాడలేదే. ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా మాకు చెప్పండి, మేము మీకు సహాయం చేస్తాం. ఇందిరా మిల్లు కానీ, బాత్రూమ్స్ కానీ, మీకు నల్లాలు కానీ, మోరీలు కానీ, లేబర్ యూజ్ కార్డు, ఆధార్ కార్డులో ఏమైనా తప్పులు ఉన్నా అన్నీ వేస్తాము. అన్నిట్లలో మీకు అందుబాటులో ఉంటాం. మీకు ఏ సమస్య వచ్చినా కార్పూర్ శ్రీనివాస్ గారికి చెప్పండి, మేమందరం కలిసి మీకు అన్నిట్లలో సహాయపడతాం. మా పార్టీ ఉన్నది, అందుకే మీకు ఏ సమస్య వచ్చినా మమ్మల్ని సంప్రదించండి. తీసిన అప్పుడే చేసినాం. మెల్ల మాట్లాడుతుంది హలో, నా పేరు చంద్రకాంత్. నాకు మీ సేవ ఉంది. మీకు ఏమున్నా నా మీ సేవకి వచ్చి కలవండి. మీకు ప్రాబ్లమ్స్ ఏమున్నా మన క్యాస్ట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్లు కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్లు కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్లు కానీ, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు కానీ, లేబర్ కార్డులు కానీ, పిల్లలకు స్కాలర్షిప్లు కానీ ఏమున్నా మన మీ సేవకి వచ్చి కలవండి. మీకు ప్రాబ్లమ్స్ ఏమున్నా నా వంతు సాయం మీకు చేస్తా. మీకు తెలియకుండా నన్ను వచ్చి కలిస్తే మీకు ఎటు పోతే ఏమవుతుంది, గవర్నమెంట్ ఆఫీసులలో కానీ, లేదా ఎంఆర్ఓ ఆఫీసులా, ఎంపీడీఓ ఆఫీసులా, మీకు ఏమన్నా ఇబ్బంది అయినా నన్ను కలిస్తే మీకు నా వంతు సాయం చేస్తాను. ధన్యవాదాలు. బెల్లంపల్లి సంవత్సరం దగ్గర మన సిఆర్సెట్ డిగ్రీ కాలేజ్ ఆపోజిట్ మీ సేవ సిఆర్సెట్ డిగ్రీ కాలేజ్ లేదు సార్, దాని ఆపోజిట్లో ఉంటుంది మీ సేవ. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది రాండి. శ్రీలక్ష్మి మీ సేవ అక్కడికి వస్తే అయిపోతుంది. తమ్ముని పేరు పెద్దెల్ల చంద్రకాంత్ యాదవ్. అతనికి డిగ్రీ కాలేజీకి ఎదురుగా బీసేవ కేంద్రం ఉన్నది. ఇక బీసేవ అంటే బీసేవలో తప్పనిసరి అందరూ ఏ పని అయినా చేసుకోవాల్సింది. కరెంట్ బిల్లు కట్టాలన్నా బీసేవ అవసరం ఉంటుంది. కాబట్టి ఆ తమ్ముడు మనకు జైపూర్ మండలం అధ్యక్షుడిగా పనిచేస్తుంది, తెలంగాణ లేబర్ యూనియన్ తెలుగు. కాబట్టి మనం కూడా ఆయన సేవలను తప్పనిసరి ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మనకు బయట 500 తక్కువ అయితే మనకు ఆయన ఛార్జీ మాత్రం తీసుకొని మనం సేవ చేస్తాం. ఎందుకంటే మనం హైదరాబాద్ కూడా కరెంట్ బిల్లు అని సంబంధించిన వేరుకుంటే కాబట్టి మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మరి కార్పొరేట్ సీనియర్ మీకు ఏమైనా చెప్పగలుగుతావా? మీరు మీకేమైనా సరే సమస్య ఉన్నా లేకున్నా కానీ ఒక్కొక్కసారి
ఇంకా మీరు పరిచయం అవడానికి కూడా కల్పించుకోవాలి. అదే వస్తుంది సమస్య మనం చెప్పుకోవాలి. బయటకు మాట్లాడలేదు తెలంగాణ లేబర్ యూనియన్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నా పేరు కార్పూర్ శ్రీనివాసు. లేబర్ యూనియన్ తీసుకున్నది మంచిర్యాలలో ఇప్పటికి 5 సంవత్సరాలు అవుతుంది. ఈయన కార్మికులకు కానీ స్థానికులకు కానీ అండగా ఉన్నా అని చెప్పి తీసుకున్నా. దాని మీద పోరాటాలు చేస్తున్నా. ఏం పోరాటాలు చేస్తున్నా? ఎక్కడైనా గోడలు కూడా పడిపోయి చచ్చిపోయినా కానీ అన్ని సమస్యలు. మొన్న మన వెనపల్లి సంస్థలో 3 మనుషులు, ఒక మనిషి నార్మల్ ఉన్నాడు, ఒక 3 పుట్టానికి పోలీసు వాళ్ళు ఏం చేసిందంటే న్యాయం లేదు ఏం లేదు, తీసుకొచ్చింది హాస్పిటల్ వచ్చి చాలా పెట్టింది. దాని గురించి తెల్లారింది, మళ్ళా 12 గంట అయింది. పొద్దున వాళ్ళని వ్యవహారం ధర్మ చేసింది, ఏం కాలేదు. మధ్యాహ్నం 1కి నేను పోయి ఒక్కరిని ఇవ్వలేదు నా తోడు కూడా దాంట్లో ధర్మ చేసి ప్రభుత్వాన్ని ఓపాడ మన అన్ని సంఘాలు, నేషనల్ సంఘాలు కానీ కార్మికుల సంఘాలు కానీ వాళ్ళని ఏం చేస్తున్నారు, మీరు ఎవరి కొరకు చేస్తున్నారు అని చెప్పి అన్నవారే దాని మీద ధర్మని ఆపేసి ఒప్పుకుంటామని చెప్పి సంఘాలందరూ వచ్చి మేము కూడా న్యాయం చేస్తామని చెప్పి ఆయనకి అప్పుడు నిలబడి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది దానికి న్యాయం చేసి ప్రభుత్వం మన దేవసారావు గారు వచ్చి ఎమ్మెల్యే ఆయన వచ్చి మనకి 2 లక్షల రూపాయలు ఒక గంటల వచ్చి మాట్లాడి అటు ఎటో నాడు పంపించి వాళ్ళకి అప్పుడు 4 లక్షలు గోడ పోయిన కాడ చచ్చిపోయిన కాడ 4 లక్షలు డిమాండ్ చేస్తే అప్పుడు వాళ్ళు ఎటో నాడు. అయితే దాని మీద ఎక్కడ ఏమైనా మీరు నా ఫోన్ నెంబర్ తీసుకోవాలి, దాని మీద మాత్రం నేను స్పైడ్ చేస్తా. ఏదైనా మనకు న్యాయం కావాలి. ఎందుకంటే ఒక కార్మికుడు ఒక పుట్ట కొరకు సంపాదించేది లేదు, అలా తినేది లేదు. దాని మీద మళ్ళా దృష్టికి కూడా ప్రభుత్వం దృష్టికి ఏం తీసుకెళ్తానంటే అవతల దేశాల నుంచి వచ్చి వాళ్ళే దుకాణాలు, వాళ్ళే షాపులు మొత్తం అందులో ఉన్నలేవు, వాళ్ళే చేతులు, వాళ్ళే అంతా. మేము మొన్న వయాడుగా అంటే దానికి ఈ ప్రభుత్వం నుండి తీసుకొస్తే మేము మీ ఇక్కడ కూడా మేము పెట్టుకుంటామని చెప్పి మాట్లాడింది. అయితే మనకు కావాల్సింది ఏంటి అంటే అందరికీ మన ఇక్కడ ఉన్న స్థానికులకు ఉపాధి కల్పించాలని చెప్తాను. మీ అందరికీ ధన్యవాదాలు. దూరం పై తీసుకో, అవి అన్ని తీసుకొని కొంచెం దూరం పెట్టి దేశమంతా గెలుస్తుందిరా కదిలిరా, చైత్రయాత్ర చేస్తుందిరా కదిలిరా, అవినీతి పారదొరరా కదిలిరా, అభివృద్ధి జాతరకై రా కదిలిరా. భారత మాతకు జయని భూమిని మొక్కింది, వందే మాతరమంటూ తన చరితను చెప్పింది, వందే మాతరమంటూ తన చరితను చెప్పింది, వందే మాతరమంటూ తన చరితను చెప్పింది. పార్టీ కన్నా మిన్న రాష్ట్రమన్నది, ఈ రాష్ట్రం కోసం ప్రాణం ఇస్తానన్నది. ఆర్టీఏ పిలుస్తుందిరా కదిలిరా, జనజాతర సాగుతుందిరా కదిలిరా, దేశమంతా గెలుస్తుందిరా కదిలిరా, చైత్రయాత్ర చేస్తుందిరా కదిలిరా. భారత మాతకు జయని భూమిని మొక్కింది, వందే మాతరమంటూ తన చరితను చెప్పింది, వందే మాతరమంటూ తన చరితను చెప్పింది, వందే మాతరమంటూ తన చరితను చెప్పింది. జై ఆర్పిఐ, జై ఆర్పిఐ.